ఆత్మజ్ఞానులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్. ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలు మాస్టర్. నా పేరు సురేంద్ర, కావలి, నెల్లూరు జిల్లా. నేను 2001లో ధ్యానానికి పరిచయం చేయను. అది వేరే స్టూడెంట్ ద్వారా వాదన చేసి వచ్చాను. అతను నెల రోజులు చెప్పాడు, కానీ నాకు 15 రోజుల్లో కల్లా నాలో చేస్తూ ధ్యానంలోకి వచ్చాను. తర్వాత 15 రోజుల కల్లా నాలో ఆర్థికంగా, మానసికంగా కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతూ వచ్చినాయి. ఇంకా అప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాను. 2011 దాకా బాగానే ఉండింది. తర్వాత నుంచి కొద్దిగా మానసికమైన కొన్ని మళ్ళీ సమస్యలు కొద్దిగా మొదలైనవి. మధ్యలో ఆగిపోయాను. నేను మళ్ళీ క్లియర్ అయ్యాను. క్లియర్ అయిన తర్వాత ఒక కళ అనేది ఒకటి వచ్చింది. ఆ కళ ద్వారా ప్రతిదీ నాకు జరుగుతుంది. ఆ లెక్కలు నేను స్వీకరించాను. ఆ టైంలోనే కరోనా కూడా సమాజంలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఇంకా భయం ఎక్కువైపోయింది. ఇటు ఉద్యోగరీత్యా ఆపేశారు. అదే ఆ భయం ఎక్కువైపోయి చీమని చూస్తే కూడా భయపడేంత స్టేజ్కి వచ్చేసాను. తర్వాత నుంచి జూమ్ క్లాసులు స్టార్ట్ చేశాను. జూమ్ క్లాసులు స్టార్ట్ చేస్తామంటే ఆ జూమ్ క్లాసులో ఎన్ని క్లాసులు ఉన్నా ఆ భయం మట్టుకు పోవటంలా. అటువంటి టైంలో ఇంట్లో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అంటే అవన్నీ నేను తెచ్చుకున్నాయే నాకు అవగాహన అవుతున్నాయి, కానీ వాళ్ళు చెప్తే అర్థం కావటంలా, ఎట్లా సాల్వ్ చేసుకోవాలో తెలియటంలా. అటువంటప్పుడు ఇంకా నేను నమ్మేనా అనిపించింది, కానీ నమ్మలా. మనసు అనేది మాయ చేసి నమ్మకుండా ఎన్నెన్నో విధాల ఎన్నెన్నో బాధలు పెట్టి చేసింది. కానీ నేను వాటన్నింటినీ స్వీకరిస్తూ నన్ను నేను ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ అమ్మ నాన్నకి భారం అవుతూ అట్లా ఉండేవాడిని. అటువంటి టైంలో ఇంకా ఇది కాదు, పూర్తిగా బాబాజీకి సరెండర్ అవ్వాలని చెప్పేసి సరెండర్ అయిపోయాను. ఆ సరెండర్ అయినప్పుడు ఆ ధ్యానం మటుకు చేస్తాను అన్నాను. అప్పుడు చెప్పాడు. అప్పుడు ఆయన సోల్ అనేది వచ్చింది. అప్పుడు నాకు అది నేను నమ్మాను. నా అనుభవపూర్వకంగా జరిగింది. అది పోయింది అనుకున్నా, కానీ పోలేదు. అది బాబాజీ సహకారంతో దాన్ని పోగొట్టుకున్నాను. అక్కడి నుంచి నా స్థితిగతులు మారుతూ వచ్చినాయి. ఈ లోపలే దానికి ముందు ఏమైందంటే కాలు పడిపోయాయి. ఇట్లా టైల్స్ ఉంటే ఆ టైల్స్ మీద పడిపోయాను. మూర్ఖంగా ఉండేవాడిని. ఎక్కువ హాస్పిటల్ పోయేవాడిని కాదు. జనంలోనే తగ్గించుకోవాలనే మూర్ఖత ఉండేది, కానీ ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. కానీ లాస్ట్కి నన్ను తిట్టుకుంటూ దానివల్ల నేను అట్లా సఫర్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టి అట్లా చేశాను. కానీ అనుభవం పూర్తిగా అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ అందరినీ హ్యాపీగా, ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం జరుగుతుంది. బాబాజీ నన్ను దగ్గరుండి సహాయ సహకారాలతోటి పత్రి మాస్టర్ అందరూ, ప్రతి ఒక్క మాస్టర్స్ అందరూ నాకు సహాయ సహకారాలతోటి జాబ్ పరంగా చేంజ్ చేశారు. అక్కడి నుంచి వేరే కాలేజీకి. అక్కడి నుంచి నా స్థితి మానసికంగా చాలా దృఢంగా ఉంది. ఇప్పుడు ఆ పిరికితనం పోయింది. ధైర్యంగా ఎదుర్కొని ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే బాబాజీ సహకారంతో నాకు అర్థమవుతుంది. సహకార ర్యాలీలు ఎన్నో అనుభవాలు వచ్చినాయి. ఆత్మస్థితిలో నాకు ఏమైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకున్నాను. సోమతనము, భయము ఇవన్నీ పోగొట్టుకున్నాను. దుఃఖం అనేది ఇంకా ఆల్రెడీ పోయింది. ఇంక ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ పోతాయి. దానివల్ల నాకు హ్యాపీగా, ఆనందంగా ఉంటున్నాను ఈ ధ్యానంలో. పిఎంసి చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. నా ఫోన్ నంబర్ 9441524524